ఒక మంచి శిష్యుడు గురువుని మనసు గెలుస్తాడు. కానీ ఒక గొప్ప శిష్యుడు గురువుకు జీవితాంతం గుర్తుండే బలం, బలహీనత రెండూ ఇస్తాడు. ఈరోజు కథ మహాభారతంలోనే అత్యంత హృదయం కదిలించే త్యాగం, ఏకలవ్యుడి కథ. హస్తినాపురంలోని అరణ్యాలలో ఒక చిన్న ఆశ్రమం. అక్కడ ఒక బాలుడు ధనుర్విద్య సాధన చేస్తూ ఉన్నాడు. అతని పేరు ఏకలవ్యుడు. ఆయన నిషాదరాజు హిరణ్యధనస్సు కుమారుడు. అతడి హృదయం ఒకే ఒక స్వప్నంలో నిండిపోయింది. నేను ప్రపంచంలోనే గొప్ప విల్లుకాడు అవ్వాలి అని, అర్జుని కంటే గొప్పవాడిని అవ్వాలి అని. కానీ ఏకలవ్యుడికి ఒక సమస్య. అతడికి గురువు కావాలి. అతడి దృష్టిలో ప్రపంచంలో గొప్ప గురువు ద్రోణాచార్యుడు. ఒకరోజు ఏకలవ్యుడు ధైర్యం చేసి హస్తినాపురం గురుకులం వచ్చాడు. ద్రోణుడు కౌరవులు, పాండవులు అందరికీ ధనుర్విద్య బోధిస్తూ ఉన్నాడు. ఏకలవ్యుడు నమస్కారం చేసి, గురుదేవా, నన్ను కూడా శిష్యుడిగా అంగీకరించండి అని అడిగారు. ద్రోణుడు అతన్ని చూశాడు. అతడి కళ్ళల్లో కాంతి ఉంది, నమ్మకం ఉంది. కానీ అతడు రాజుల వంశానికి చెందినవాడు కాదు, అడవి ప్రజల్లోని వాడు. ద్రోణుడు మనసులో ఆలోచించాడు, నా వాగ్దానం అర్జునుడిని ప్రపంచంలో గొప్ప విల్లుగాడు చేయాలి. కాబట్టి ద్రోణుడు ప్రశాంతంగా చెప్పాడు, బాలక, నేను రాజకుమారులకు మాత్రమే శిక్షణ ఇస్తాను. నువ్వు నా గురుకులంలో చేరలేవు అని. ఏకలవ్యుడి హృదయం విరిగిపోయింది. కానీ ఆశ మాత్రం ఆగలేదు. అతడు తిరిగి తన అడవికి వెళ్ళాడు. అక్కడ మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహం తయారు చేశాడు. తలకు పూలు పెట్టి, మీరు నా గురువు, నేను మీ శిష్యుణ్ణి అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు నుండి అతడు ఉదయం నుంచి రాత్రి వరకు తన చెయ్యి రక్తం కారే వరకు సాధన చేశాడు. ఏ గాలి వచ్చినా, ఏ జంతువు వచ్చినా అతని గురువు విగ్రహం ముందు బాణం తప్పేది కాదు. కాలం గడిచింది. ఒకరోజు పాండవులు, ద్రోణుడు వేటకి అరణ్యంలోకి వెళ్ళారు. అక్కడ ఒక ఆశ్చర్యం. ఒక వేటగాడు బాణం వదిలేసరికి కుక్క మొరగకుండా 6 బాణాలతో నోరు మూసుకుంది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు, ఇదెవరు చేశారు అని. ఏకలవ్యుడు ప్రత్యక్షమయ్యాడు. ద్రోణుడు అడిగాడు, నీ గురువు ఎవరు అని. ఏకలవ్యుడు చిరునవ్వుతో ద్రోణుడి మట్టి విగ్రహం చూపించి, మీరే నా గురువు అన్నారు. అర్జునుడి మనసులో భయం, ద్రోణుడి హృదయంలో సంఘర్షణ. ద్రోణుడు సంతోషంతో స్వరంలో అడిగాడు, గురుదక్షిణ సిద్ధమ్మా అని. ఏకలవ్యుడు వెంటనే మోకాళ్ళపై కూర్చున్నాడు. గురుదేవా, ఏమైనా కోరండి అని. ద్రోణుడు మాట తక్కువ, కానీ ఆ మాట పరాకాష్ట. నీ కుడి బొటన వేలు నాకు గురుదక్షిణగా ఇవ్వు అని. కొంచెం నిశ్శబ్దం, గాలి కూడా ఆగిపోయినట్లుగా. ఏకలవ్యుడి కళ్ళు ఒక్క క్షణం దిగులయ్యాయి. కానీ వెంటనే చిరునవ్వుతో, గురుదేవా, ధన్యవాదాలు. బంగారపు కత్తితో శబ్దం లేకుండా తన బొటన వేలను తెంచి ద్రోణుని పాదాల వద్ద ఉంచాడు. ఏకలవ్యుడు ప్రపంచంలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ ధర్మంలో, శ్రద్ధలో, సమర్పణలో అతడు ఎప్పటికీ విజేత. మన జీవితంలో గురువు నడిపిస్తాడు, కానీ శ్రద్ధ నడిపితే అద్భుతాలు జరుగుతాయి. కానీ ఆ రోజు జరిగిన ఈ సంఘటనతో అర్జునుడు తన భవిష్యత్తులో ఒక శత్రువును, ఒక నీడను సంపాదించాడు. ఆ నీడ ఎవరు? అదే తదుపరి ఎపిసోడ్, గురుదక్షిణ. ద్రుపదుని పట్టుకోవడం.